అందరికీ నమస్కారం. ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో ఒక అద్భుతమైన ఘటన ఆవిష్కరించింది. అది 1957-59 మధ్యలో. అయితే నికోలస్ డార్వస్ అతను హంగేరీకి చెందిన ఒక సామాన్యమైన డాన్సర్. తను డ్యాన్స్ ప్రొఫెషనల్ విషయంలో అమెరికా న్యూయార్క్ వచ్చి డ్యాన్స్కు సంబంధించిన ప్రోగ్రాంలు ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు 1952లో టోర్నాట్ నైట్ క్లబ్ వాళ్ళు ఏం చేశారంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయాలని నైట్ అని చెప్పేసి ఫోన్ వస్తుంది. తన పార్ట్నర్ అయిన జూలియా తోటి ఆ ప్రోగ్రామ్ చేయమనంటే వాళ్ళు పోయి ప్రోగ్రామ్ చేస్తారు. అదేవిధంగా ఆ ప్రోగ్రాంలో డబ్బులు ఇవ్వకుండా, చెక్ ఇవ్వకుండా, నేను మా కంపెనీలో స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ ఇస్తామని చెప్పేసి, అంటే స్టాక్స్లో షేర్స్ ఇస్తామని చెప్పేసి ఒక 6,000 షేర్లు ఇస్తారు. ఆ కంపెనీ పేరు బ్రీలుండ్ కంపెనీ. అయితే తను అంటాడు, నాకు ఆ షేర్ అంటే తెలియదు, స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, నాకు డబ్బులు మాత్రమే కావాలని అంటే వాళ్ళు ఒప్పుకోకుండా ఈయనను దబాయిస్తారు. సో ఆ రోజు ఏమవుతుంది, ఏదో రకంగా బయటకు వచ్చేసి ఆ షేర్లు సరే వస్తే వచ్చిపోతే పోయిందని చెప్పేసి అనుకొని వచ్చేస్తారు. అలా 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 ఒక 2 months గడిచిన తర్వాత ఏమవుతుంది, ఒక నైట్ క్లబ్లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేస్తుండగా ఆ బ్రిలియంట్ కంపెనీ షేర్స్ రూపాయి ఉన్న షేరు ₹3 అయింది, ₹5 అయింది అని చెప్పేసి వాళ్ళు ఆ క్లబ్లో వచ్చే వాళ్ళు మాట్లాడుకుంటారు. జనరల్గా క్లబ్లో బాగా డబ్బు ఉన్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళే వస్తారు కదా, అట్లా షేర్లు మాట్లాడుతుంటే ఈ మన డార్వాస్ ఏం చేస్తారంటే, అయ్యో ఆ కంపెనీలో నాకు కూడా ఒక 6,000 షేర్స్ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఆరాధీసి వాళ్ళని అడిగితే వాళ్ళు హేళన చేస్తారు. నువ్వు డాన్సర్వి, నీకు షేర్ మార్కెట్ గురించి ఎందుకు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అలా హేళన చేస్తే సర్లే అని చెప్పేసి తను ప్రోగ్రామ్ అయిపోయాక తెల్లారి ఆ షేర్ మార్కెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఆ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్తే ఒక బుక్ ఉంటుంది, ఒక చిన్నపాటి అప్పుడు కంప్యూటర్స్ కూడా లేకపో ఉండొచ్చు, బుక్స్ ఉంటుంది, ఎవరో 2-3 అటు మాట్లాడుతూ ఉంటారు, ఇటు షేర్స్ గురించి చెప్తూ ఉంటారు. అంత గందరగోళంగా ఉంటుంది. ఈయనకి ఏం అర్థం కాకపోతే అక్కడి నుంచి వచ్చేసి ఇంకా తన పని తను చూసుకుంటుండు. తర్వాత ఒక రోజు ఏమైంది, న్యూస్ పేపర్ చదివితే ఆ రోజు మళ్ళా ఈ షేర్ వాల్యూ విపరీతంగా పెరిగిందని చెప్పేసి తెలుసుకొని ఇంకా ఆ షేర్లను $8,000, $9,000, $10,000 తోటి అమ్మేస్తాడు. అమ్మేసినాక ఆ పైసలను ఏం చేయాలని చెప్పేసి తర్వాత షేర్ మార్కెట్లో ఆరాధిస్తూ కొన్ని కంపెనీస్లో పెడతారు. జీఈ, రెమాన్స్, అమెరికన్ మోటార్స్ అని చెప్పేసి కొన్ని కంపెనీల్లో షేర్స్ పెడితే తనకి ఏమవుతుంది, నష్టం వస్తుంది. నష్టం వచ్చినా కూడా మొదట్లో నష్టం వస్తుంది, కానీ ఎలా వస్తుంది నష్టం, ఎందుకు వస్తుంది అని చెప్పేసి దాని గురించి విపరీతమైన ఆలోచన చేస్తాడు. చేసినాక తర్వాత ఫ్రెండ్స్ ద్వారా, వీళ్ళ ద్వారా మళ్ళీ వేరే స్టాక్స్లో పెట్టి వచ్చిన నష్టాన్ని పూడుకున్నప్పుడు సరేలే అని చెప్పేసి అలా గడుస్తున్న కొద్దీ తర్వాత ఏమవుతుంది, ఒకరోజు తను కొన్న డబ్బులు తను పెట్టిన డాలర్స్ ఒకటికి 5 10 ఇంతలు పెరగడం జరుగుతుంది. సో జరిగినాక దాన్ని ఏం చేస్తారంటే, సరేలే ఇప్పుడు మీరు డబ్బులు పెరిగాయి కదా అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇక ఆయనకు స్టాక్ మీద బాగా ఆశ పెరుగుతుంది, అంటే పట్టుదల పెరిగి దాన్ని స్టడీ చేయడం మొదలు పెడతాడు. స్టడీ చేసి మొదలుపెట్టి దాన్ని సిస్టమేటిక్గా డబ్బులు ఎందుకు లాస్ అవుతుంది, ఎందుకు లాభం వస్తుంది, మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి అని బాగా దాని మీద సెర్చ్ చేయడం
రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. అలా అలా తను ఒక 200 స్టాక్స్ సంబంధించిన బుక్స్ చదువుతాడు. 200 బుక్స్ చదువుతాడు, సెర్చ్ చేస్తాడు. ఆ బుక్స్లో మొదటిది ఏబిసిడి స్టాక్ మార్కెట్, ద స్టాక్ మార్కెట్ అని ఒక బుక్కు, ఏబిసిడి స్టాక్ మార్కెట్ అని, ద సెక్యూరిటీ ఆఫ్ స్టాక్స్ అని, యువర్ ఇన్వెస్ట్మెంట్ అని, ప్రాఫిట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అని కొన్ని బుక్స్ బాగా చదువుతాడు. చదివినాక తను స్టాక్స్లో మెల్లమెల్లగా రాణిస్తాడు. రాణిస్తుంటే ఏమవుతుంది, $10,000 పెట్టి $1 మిలియన్ సంపాదిస్తాడు ఒక సంవత్సరం. అప్పుడు తోటి వాళ్ళు ఏదైతే స్టాక్స్లో ఎవరైతే ఆరితేరి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను ఒక చదువు మామూలు వ్యక్తి ఇలా ఎట్లా చేస్తాడు, ఒక డాన్సర్ కదా, డాన్సర్ ఇలా చేస్తారని చెప్పేసి అతని పై ఒక రూమ్ అని క్రియేట్ చేస్తారు. స్టాక్స్లో ఒక స్టాటిస్టిక్స్ అయి ఉండాలి, ఒక మ్యాథమెటిషియన్ అయి ఉండాలి, లేదా ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి, ఒక ఇంటెలిజెన్స్ కామర్స్ అయి ఉండాలి, లేకపోతే చార్టెడ్ అకౌంట్స్ అయి ఉండాలి. ఇతను మామూలు డాన్సరు ఎలా ఆరాధిస్తారని చెప్పేసి తన మీద అన్ని లేనిపోని ఆరోపణలు చేస్తే అప్పుడు కాదు అతను చేసింది నిజమే అని చెప్పేసి సెర్చ్ చేస్తారు. అంటే మొదటి సంవత్సరం $1 మిలియన్ సంపాదించిన తను రెండో సంవత్సరం కూడా ఇంకో $1 మిలియన్ సంపాదిస్తాడు. అలా సంపాదించిన తర్వాత ఇతను ఒక బ్రహ్మాండమైన బుక్ రాస్తాడు. ఒక బుక్కు, ఆ బుక్ పేరే హౌ మేడ్ ఐ $2 మిలియన్ అని చెప్పేసి బుక్ రాశాడు. ఆ బుక్లో నేను ఎలా ఎలా వచ్చింది, ఎట్లా కష్టపడ్డాడు, ఇక లూరిలాండ్ అనే ఒక కంపెనీ, డిన్నర్స్ కంపెనీ, యూనివర్సల్ కంట్రోల్స్ అనే కంపెనీ ద్వారా అతను లాభ పొందాడు. దాన్ని బుక్ రూపంలో రాస్తే అప్పట్లో ఆ బుక్ బ్రహ్మాండమైన మార్కెట్లో అమ్ముడుపోయి బ్రహ్మాండమైన ఒక షేక్ను, ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ బుక్ ప్రతి ఒక్కరు స్టాక్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదవాలి తగ్గిన బుక్. సో అలా అయిపోయిన తర్వాత టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఇతని గురించి ఆరాధీసి ఇతను కష్టపడి ఒక సిస్టమేటిక్గా, పద్ధతిగా, ఒక లెక్క వెంబడి సంపాదించండి అని చెప్పేసి వాళ్ళు టైమ్ మ్యాగజైన్ వేస్తారు. అప్పట్లో ఆయన చాలా పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇది ఒక అతి సామాన్యమైన వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఏమి తెలవని వ్యక్తి అనుకోకుండా స్టాక్ మార్కెట్లో వచ్చి తన ప్రొఫెషనల్ డాన్సర్ అయినా అనుకోకుండా స్టాక్స్ మార్కెట్లో వచ్చి ఒక స్టాక్ మార్కెట్ను ఒక షేక్ చేసి ఒక ట్రెండ్ను క్రియేట్ చేసిన నికోలస్ డార్వాస్ యొక్క స్టోరీ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 తర్వాత దాని డీటెయిల్స్, తను చేసే స్ట్రాటజీలు అనే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు, ఏ విధంగా లాస్ వచ్చిన దాన్ని ఏ విధంగా లాభంలోకి తెచ్చుకున్నాడు, దాని స్ట్రాటజీ ఏందనేది పార్ట్ 2లో మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. తద్వారా మా ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇట్లు మీ రవీందర్ నాయక్. థ్యాంక్ యూ అందరికీ.